హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గురోయ. కంప్లీట్గా ఆదిలాబాద్ డిస్టిక్లో ఎంతమంది ఈవెంట్స్ క్వాలిఫై అయినారు, తర్వాత నల్గొండలో ఎంతమంది క్వాలిఫై అయినారు, తర్వాత మహబూబ్ నగర్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది ఈరోజు కంప్లీట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ముగిసిన కానిస్టేబుల్ దేహదారుల పరీక్షలు, తర్వాత 6,193 మంది ఎంపిక, మహిళలు 80% ఉత్తీర్ణత. అయితే ఎదులాపురం అది ఆదిలాబాద్కి సంబంధించిన వీడియో. ఎస్ఐఎన్ కానిస్టేబుల్ ఎంపిక దేహదారు పరీక్ష బుధవారం ముగిశాయి. తొలి రాత పరీక్ష ఉమ్మడి జిల్లాలో 13,070 మంది అర్హత సాధించగా వారికి దేహదారు పరీక్షలు స్థానిక పోలీస్ కవాతు మైదానంలో నిర్వహించడం జరిగింది. తొలిసారి దేహదారు పరీక్షలు ఈ సాఫ్ట్ సొల్యూషన్ సంస్థ సహకారంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వినియోగించడం జరిగింది. అయితే ఈ 13,070 మందిలో 11,220 మంది ఈ పరీక్షలో హాజరయ్యారు. వారిలో 4,738 మంది పురుష అభ్యర్థులు, 1,455 మంది స్త్రీలు. మొత్తం 6,193 మంది పరీక్షలకు ఎంపికయ్యారు మెయిన్స్ పరీక్షకు. ఇట్లు ఇది విష్ణు వారియర్స్ మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలు లేకుండా దీన్ని కంప్లీట్ చేయడం జరిగిందని దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తము 6,193 మంది ఆదిలాబాద్కి సంబంధించి ఎంపికయ్యారు. అందులో గర్ల్స్ వచ్చేసి 1,455 మంది క్వాలిఫై కావడం జరిగింది. ఇది ఆదిలాబాద్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేంద్ర మేఘనాల అభినవ్ స్టేడియంలో ఈ కానిస్టేబుల్ దేహదారు పరీక్షలు అనేవి గురువారం రోజు ముగిశాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 11 తేదీన ప్రారంభమయ్యి మొత్తం ఈ నల్లగొండ జిల్లాకు సంబంధించి 24,908 మంది అభ్యర్థులు హాజరు కాగా 22,000 అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 22,250 మంది హాజరయ్యారు అని అధికారులు తెలపడం జరిగింది. అయితే అందులో మొత్తం 11,844 మంది అభ్యర్థులు మెయిన్స్కి అర్హత సాధించారు. వారిలో 10,000 మంది పురుషులు, 1,844 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇది దీనికి సంబంధించి నల్గొండకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మహబూబ్ నగర్ది వీడియో చూడడం జరుగుతుంది.